2023 అరిజోనాలో ఒక ఫార్మర్ తన పొలం చూసి ఫ్రీజ్ అయిపోయాడు. పంట మొత్తం ఓవర్ నైట్ ఎల్లో అయిపోయింది. వాటర్ సోర్స్ సేమ్, సీడ్స్ సేమ్, వెదర్ సేమ్, కానీ పంట చచ్చిపోయింది. అతను ల్యాబ్ టెస్ట్ చేయించాడు. సాయిల్లో అన్నోన్ కెమికల్స్, గ్రౌండ్ వాటర్ లో హెవీ మెటల్స్. అతను సోర్స్ ట్రేస్ చేశాడు. ఆ కెమికల్స్ వస్తున్నది ఎక్కడ నుండంటే పక్కనే ఉన్న గూగుల్ డేటా సెంటర్ నుండి. అదే డేటా సెంటర్ మీరు రోజు వాడే గూగుల్, యూట్యూబ్, జీమెయిల్ ని రన్ చేస్తుంది. ఇది ఒక అరిజోనా స్టోరీ కాదు. ఇది ఇప్పుడు ఇండియాలో జరుగుతుంది, తెలంగాణలో జరుగుతుంది, మన నేలలో జరుగుతుంది, మనకు తెలియకుండా. దీన్ని ఆపాల్సిన గవర్నమెంట్స్ దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాయి. ఏఏ అంటే ఫ్యూచర్ అని నమ్ముతున్నాం, కానీ ఆ ఫ్యూచర్ కి ఒక హైడెన్ కాస్ట్ ఉంది. దానిని మనం వాటర్ తో చెల్లిస్తున్నాం, మన పంటలతో చెల్లిస్తున్నాం, మన పిల్లల రేపటి భవిష్యత్తుతో చెల్లిస్తున్నాం. ఎలా, ఎందుకు ఇప్పుడు చెప్తాను. ఈ వీడియో తర్వాత మీరు ఏఏని చూసే తీరే మారిపోతుంది. ఒక విశాలమైన బిల్డింగ్ లోపల సూపర్ కంప్యూటర్, ఏఏ మోడల్, క్లౌడ్ స్టోరేజ్, వీడియో స్ట్రీమింగ్, లక్షల సర్వర్స్ రన్ అవుతున్నాయి. దీనివల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎన్రామస్ హీట్. ఆ హీట్ ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారో అంటారా? సింపుల్, వాటర్. మిలియన్స్ ఆఫ్ గలన్స్ ఆఫ్ వాటర్. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, ఆ వాటర్ తర్వాత ఎక్కడికి పోతుంది? చాలా మంది నమ్ముతారు, రీసైకిల్ చేస్తారేమో అని. కానీ రియాలిటీ చాలా డిఫరెంట్. ఆ వాటర్ ని డేటా సెంటర్స్ వాడుకుని చాలా జాగ్రత్తగా థర్మల్ పొల్యూషన్ తో, కెమికల్ కంటామినేషన్ తో, హెవీ మెటల్స్ తో డైరెక్ట్ గా రివర్స్ లో, లేక్స్ లోకి, గ్రౌండ్ వాటర్ లోకి కలిపేస్తారు. వాటిని మళ్ళీ మనం యూజ్ చేస్తాం. ఈ స్టోరీ కాదు, ఈ రియాలిటీని వెంటనే చెప్పను. ముందు మీ మైండ్ లోకి ఒక పిక్చర్ ని క్రియేట్ చేయాలి. 1950s లో అమెరికా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పీక్ లో ఉంది. ఫ్యాక్టరీస్ చుట్టూ పొల్యూషన్ చాలా ఉండేది, కానీ ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ పొల్యూషన్ ని సైంటిస్టులు ఐడెంటిఫై చేయలేకపోయారు. అదే థర్మల్ పొల్యూషన్. ఒక ఫ్యాక్టరీలో చల్లని వాటర్ పంపు చేసి హీట్ ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ వాటర్ ను రివర్ లోకి రిలీజ్ చేస్తున్నారు. దానితో రివర్ లో వాటర్ టెంపరేచర్ 2-3 degrees పెరిగింది. 2-3 degrees పెద్ద ప్రాబ్లం ఏం కాదు అనుకోకండి. ఆ 2-3 degrees డిఫరెన్స్ అనేది ఫిష్ కి, ఆల్గేకి, ఎంటైర్ రివర్ ఎకోసిస్టమ్ కి కంప్లీట్ డిజాస్టర్. ఎందుకంటే 3 degrees టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే చేప గుడ్లు హ్యాచ్ అవ్వవు. 5 degrees అయితే డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి. ఆక్సిజన్ లేకుండా చేపలు సర్వైవ్ అవుతాయా? లేదు, రివర్ చచ్చిందన్నమాట. ఇది 1950s లో ఫ్యాక్టరీస్ ప్రాబ్లం. ఇప్పుడు సేమ్ ప్రాబ్లం, కానీ బిగ్గర్ స్కేల్. న్యూ విలన్, ఏఏ డేటా సెంటర్స్. మీకు ఒక చిన్న కాంటెక్స్ట్ ఇస్తే బాగా అర్థమవుతుంది. ChatGPT ఒక సింగిల్ కాన్వర్సేషన్ కి అప్రాక్సిమేట్లీ 1/2 లీటర్ వాటర్ ను కూలింగ్ కి వాడుతుంది. ఒక క్వశ్చన్ కి 1/2 లీటర్ అంటే ఇప్పుడు వరల్డ్ లో డైలీ బిలియన్స్ ఆఫ్ ఏఏ క్వరీస్ జరుగుతున్నాయి. అప్పుడు ఎంత వాటర్ ని యూజ్ చేస్తుంటారు ఆలోచించండి. కేవలం ఒక్క డేలో మన ఎంటైర్ సిటీ డ్రింక్ చేసే వాటర్ కన్నా ఏఏ కాన్వర్సేషన్ కి వాడే వాటర్ ఎక్కువ. కేవలం నీటిని వినియోగించడం మాత్రమే సమస్య కాదు. అసలైన సమస్య ఎక్కడ ఉందంటే డేటా సెంటర్ల నుండి బయటకు వచ్చే వేస్ట్ వాటర్ లో బయోసైడ్స్, కోరాజన్ ఇన్హాబిటర్స్ అండ్ స్కేల్ ఇన్హాబిటర్స్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉంటాయి. యంత్రాలను రక్షించడానికి వాడే ఈ రసాయనాలు కలిసిన నీటిని చాలా సందర్భాల్లో నేరుగా పర్యావరణంలోకి వదిలేస్తున్నారు. చట్టపరంగా అనుమతించబడిన పరిమితుల్లోనూ వదులుతున్నామని కంపెనీలు చెబుతున్నాయి. కానీ కాలక్రమేణా వీటి వల్ల కలిగే అక్యుములేటెడ్ ఎఫెక్ట్ అత్యంత ప్రమాదకరం. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో మేసా, అరిజోనాలో జరిగిన వివాదమే దీనికి నిదర్శనం. కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంతంలో గూగుల్ తన డేటా సెంటర్ ను నిర్మించింది. ఆ డేటా సెంటర్ రోజుకు ఏకంగా 10 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తుంది. ఇది ఒక స్థానిక కమ్యూనిటీకి నెల రోజుల పాటు సరిపోయే నీటి సరఫరాకు సమానం. స్థానిక ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంటే డేటా సెంటర్ మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా నీటిని వాడుకుంటూనే ఉంది. కానీ కథ ఎక్కడితో మిగిలేదు. కూలింగ్ టవర్ల నుండి బయటకు వచ్చే ఈ బ్లూడౌన్ వాటర్ స్థానిక వ్యవసాయ కాలువల్లో కలుస్తుంది. దీనివల్ల పంటలు పసుపు రంగులోకి మారి వాడిపోవడాన్ని రైతులు గమనించారు. ఆ మట్టిని పరీక్షించగా క్లోరైడ్లు ఇంకా సల్ఫేట్ల స్థాయిలు ప్రమాదకరంగా పెరిగిపోయినట్లు తేలింది. ఈ రసాయన కాలుష్యం ఒక్క సీజన్ తో పోయే సమస్య కాదు. ఇవి నేలలో పెరిగిపోయి ఏళ్ల తరబడి భూమిని మరియు పంటలను విషతుల్యం చేస్తాయి. ఒకవేళ డేటా సెంటర్లను సముద్ర తీర ప్రాంతాల్లో నిర్మిస్తే సముద్రపు నీటిని వాడుకోవచ్చని, తద్వారా మంచినీటిని ఆదా చేయొచ్చని చాలా మంది భావిస్తారు. కానీ శాస్త్రవేత్తలు దీనివల్ల తలెత్తే మరొక ప్రమాదకరమైన సమస్యను చూసి ఆందోళన చెందుతున్నారు. సముద్రపు నీటిని కూలింగ్ కోసం వాడి తిరిగి విడుదల చేసేటప్పుడు కలిగే థర్మల్ డిశ్చార్జ్ కొత్త సమస్యలను సృష్టిస్తుంది. కోరల్ రీఫ్స్, మడడువులు మరియు చేపల సంతానోత్పత్తి కేంద్రాలు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత పరిధిలో మాత్రమే జీవించగలవు. డేటా సెంటర్ల నుండి వచ్చే వేడి నీటి ప్రవాహం ఈ ప్రాంతాలకు మరణ శాసనంలా మారుతుంది. ఇది చాలా నిశ్శబ్దంగా, నెమ్మదిగా జరుగుతుంది. 2022లో సింగపూర్ తీరంలోని ఒక డేటా సెంటర్ వద్ద మెరైన్ బయాలజిస్ట్ బృందం సర్వే నిర్వహించింది. గత 5 ఏళ్లలో అక్కడ 2 కిలోమీటర్ల పరిధిలో కోరల్ బ్లీచింగ్ 40% పెరిగినట్లు గుర్తించారు. ప్రారంభంలో దీనికి బలమైన ఆధారాలు లేనప్పటికీ అనధికారికంగా చేసిన థర్మల్ మ్యాపింగ్ ద్వారా డేటా
సెంటర్ వలన ఇది జరుగుతుందని స్పష్టంగా నిర్ధారణ అయింది. మరో ముఖ్యమైన కానీ బయటకు రాని తీవ్రమైన సమస్య ఏంటంటే భూగర్భ జలాల కాలుష్యం. డేటా సెంటర్ల కూలింగ్ టవర్ల నుండి కొంత నీరు ఆవిరైపోయిన తరువాత మిగిలిన అధిక గాఢత నీటిని తరచుగా భూమి లోపల పొరలోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఈ ఇంజెక్షన్ పాయింట్లు లోతుగా వెళ్లి భూగర్భ జల నిల్వలను కలుషితం చేస్తున్నాయి. ఒకసారి భూగర్భ జలాలు కలుషితమైతే అవి తిరిగి సహజ సిద్ధంగా శుభ్రపడడానికి వేల ఏళ్ల సమయం పడుతుంది. ఇప్పుడు ఒక వ్యాలిడ్ క్వశ్చన్ వస్తుంది, రెగ్యులేషన్స్ లేవా, గవర్నమెంట్ చూస్తున్నారా లేదా అని. యాక్చువల్ గా చూస్తున్నాయి. అమెరికాలోని ఈపీఏ నిబంధనలు లేదా EU వాటర్ ఫ్రేమ్వర్క్ డైరెక్టివ్ వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. డేటా సెంటర్లు సాధారణంగా క్వార్టర్లీ యావరేజ్ ఆధారంగా తమ నివేదికలను రిపోర్ట్ చేస్తాయి. సమస్య ఇక్కడే ఉంది. ఒక్క రాత్రుల్లో జరిగే భారీ వ్యర్థాల విడుదల నదికి లేదా పర్యావరణానికి భారీ నష్టం కలిగిస్తుంది. కానీ క్వార్టర్లీ యావరేజ్ లెక్కల్లో ఈ తీవ్రత అంతా మేనేజ్ చేసి రిపోర్ట్ చేస్తారు. అప్పుడు అన్ని సాధారణంగా కనిపిస్తాయి. 24/7 నడిచే ఈ కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సిబ్బంది కొరత ఉండడం, అవి మారుమూల ప్రాంతాల్లో ఉండడం వల్ల ప్రభుత్వ తనిఖీలు కష్టతరం అవుతున్నాయి. కానీ నిజానికి ప్రభుత్వానికి అవసరమైన నిపుణుల సలహాలు, ఫండింగ్ అన్ని ఆ పరిశ్రమ నుండే వస్తున్నాయి. ఫలితంగా నియంత్రణ సంస్థలు రూపొందించే నిబంధనలు పర్యావరణ పరిరక్షణ కంటే ఆ పరిశ్రమకు అనుకూలంగా ఉంటున్నాయి. పర్యావరణంపై డేటా సెంటర్ల ప్రభావం కేవలం నీటి కాలుష్యానికే పరిమితం కాదు, అది నేరుగా మన ఫుడ్ చైన్ లోకి ప్రవేశిస్తుంది. డేటా సెంటర్లు కూలింగ్ కోసం వాడే రసాయనాలు భూగర్భ జలాల్లో కలిసినప్పుడు అదే నీటిని సాగునీరుగా వాడుతున్న మన పంటలు కలుషితమవుతున్నాయి. ఇది కేవలం సిద్ధాంతం కాదు, నిరూపితమైన శాస్త్రీయ ప్రక్రియ. నీటిలో ఉన్న కాడ్మియం, సీసం, ఆర్సెనిక్ వంటి భారీ లోహాలు చాలా తక్కువ గాఢతలో ఉన్నప్పటికీ మొక్కలు వాటిని గ్రహిస్తాయి. ఆ మొక్కలను తినే జంతువుల ద్వారా మరియు నేరుగా మనం తినే ఆహారం ద్వారా ఇవి మన శరీరంలోకి చేరుతాయి. సంవత్సరాల తరబడి ఇలా మన శరీరంలోకి పేరుకుపోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు, నాడీ వ్యవస్థ సమస్యలు మరియు క్యాన్సర్ వంటి ప్రాణాంతక ముప్పులు పొంచి ఉన్నాయి. 2018 నుండి 2024 వరకు చైనాలోని యాంగ్జీ నది పరివాహక ప్రాంతంలో జరిగిన అధ్యయనం ఒక ఆందోళనకరమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. అక్కడ డేటా సెంటర్ల సంఖ్య భారీగా పెరిగిన కాలంలోనే నదీ దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో కిడ్నీ సంబంధిత వ్యాధులు ఏకంగా 23% పెరిగాయి. దీనికి డేటా సెంటర్ల నుండి వెలువడిన రసాయన వ్యర్థాలకు ప్రత్యేక సంబంధం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ డిజిటల్ రెవల్యూషన్ మనకి క్లీన్ ఫ్యూచర్ అని చెప్తారు. పేపర్లెస్, స్మోక్లెస్, ఇన్విజిబుల్. కానీ ఇన్విజిబుల్ డస్ నాట్ మీన్ ఇంపాక్ట్లెస్. వాటర్ ఫుట్ ప్రింట్ ఈవెన్ మోర్ వర్స్ట్ గా గ్రో అవుతుంది, ఎస్పెషల్లీ ఏఏ వర్క్ లోడ్స్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు. ఒక క్యాలిక్యులేషన్ చేద్దాం. 2020లో గ్లోబల్ డేటా సెంటర్స్ అప్రాక్సిమేట్లీ 1.5 బిలియన్ క్యూబిక్ మీటర్స్ వాటర్ ను వాడాయి. 2030లో అది 3 బిలియన్స్ కి రీచ్ అవుతుంది. గంగా నది వార్షిక ప్రవాహానికి దాదాపు సమానం. కేవలం డిజిటల్ ప్రపంచం కోసం ఒక పూర్తి నది ప్రవాహాన్ని వాడుకుంటున్నామంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. వీటికి సొల్యూషన్ ఉందా అంటే ఉంది. ఇమర్షన్ కూలింగ్. సర్వర్లను ప్రత్యేక డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ లో ముంచడం ద్వారా నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అండ్ ఏఏ మరింత సమర్థవంతంగా మారుతున్న కొద్దీ ఎక్కువ మంది వినియోగదారులు దానిని వాడతారు. వినియోగం పెరిగే కొద్దీ ఒక క్వెరీకి అయ్యే ఖర్చు తగ్గినప్పటికీ మొత్తం వనరుల వినియోగం మాత్రం విపరీతంగా పెరుగుతుంది. దీనినే జవాన్ పారాడాక్స్ అంటారు. అంటే సాంకేతికత ఎంత మెరుగుపడినా డిజిటల్ వినియోగం పెరగడం వల్ల పర్యావరణంపై ఒత్తిడి తగ్గడం లేదు, సరికదా పెరుగుతుంది. మైక్రోసాఫ్ట్ 2030లో వాటర్ పాజిటివ్ అవుతామని ప్రామిస్ చేసింది. అంటే వాడిన వాటర్ కన్నా ఎక్కువ వాటర్ నేచర్ కి రిటర్న్ చేస్తామని. కానీ 2024 డేటా చూస్తే వాటర్ కన్జంప్షన్ ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. అయితే ఈ వాటర్ పొల్యూషన్ కి హూ ఇస్ రెస్పాన్సిబుల్? డేటా సెంటర్లు నిర్మించే సంస్థలదా, వాటికి మద్దతునిచ్చే ప్రభుత్వాలదా, బలహీనమైన చట్టాలను అమలు చేసే సంస్థలదా, లేక మనం వాడుతున్న ఏఏ కన్జ్యూమర్లదా? అసలు నిజం ఏంటంటే ఇది ఒక వ్యవస్థాగత వైఫల్యం. పరిమితమైన వనరులున్న ఈ గ్రహంపై అనంతమైన వృద్ధిని ఆశించే పెట్టుబడిదారి ధోరణికి మరియు ప్రకృతికి మధ్య జరుగుతున్న సంఘర్షణే ఈ సమస్యకు మూలం. 2050 నాటికి ప్రపంచ జనాభా 10 బిలియన్లకు చేరుకోనుంది. ఇప్పటికే చాలా ప్రాంతాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. అత్యంత విడ్డూరం ఏంటంటే నీటి కోసం ప్రజలు, రైతులు అల్లాడుతుంటే అదే ప్రాంతంలో వేగంగా విస్తరిస్తున్న ఏ డేటా సెంటర్లు భారీగా నీటిని వాడుకుంటున్నాయి. క్లైమేట్ చేంజ్ అంచనాలకు, వైద్య పరిశోధనలకు మరియు వనరుల ఆప్టిమైజేషన్ కు ఏఏ అవసరమని చెప్తారు. ఇది నిజమే. కానీ ఏఏని రన్ చేయడానికి మనం వాడుతున్న నీరు అదే ప్రాంతాల్లో నీటి సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఒక సమస్యను సాల్వ్ చేయడానికి మరొక ప్రాణాంతకమైన సమస్యను సృష్టిస్తున్నాం. మీరు చేసే ప్రతి ఏఏ ప్రాంప్ట్ వెనుక ఒక భారీ పర్యావరణ మూల్యం దాగి ఉంది. మీరు అడిగే ప్రశ్నతో ఎక్కడో ఒక నది వేడెక్కుతుంది, ఎక్కడో ఒక రైతు పంట నీరు విషతుల్యం అవుతుంది, ఎక్కడో ఒక ఊరిలో తాగునీరు లేక పిల్లలు మైళ్ళ దూరం నడుస్తున్నారు. మన డిజిటల్ సౌకర్యాలకు ఉన్న ఈ ఫిజికల్ కాస్ట్ బిల్లుతో కనిపించదు, కానీ రేపటి తరాల భవిష్యత్తులో కనిపిస్తుంది. నీటి కాలుష్యం ఫ్యాక్టరీల సమస్య మాత్రమే కాదు, ఇది మన డిజిటల్ అలవాట్ల సమస్య. 21st సెంచరీ ప్రాబ్లం. మనకు ఇప్పుడు కావాల్సింది కేవలం సాంకేతిక పరిజ్ఞానం కాదు, మన ప్రతి ఎంపిక ప్రకృతిని ఎలా మారుస్తుందో అర్థం చేసుకునే ఎకలాజికల్ లిటరసీ. ప్రశ్న ఒకటే, ఇది జరుగుతుందని తెలిసిన తర్వాత కూడా మనం మౌనంగానే ఉంటామా? మనం డిజిటల్ అవసరాల కోసం మనం ప్రకృతిని బలిస్తున్నామా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం క్రేజీ మ్యాటర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.